వెండితెర మీద కథానాయికగా నటించిన, బుల్లితెర మీద గడగడ మాట్లాడిన, ఐటెం సాంగ్స్ లో డాన్స్ చేసిన, ఆడియో ఫంక్షన్స్ లో యాంకరింగ్ చేసిన, ఆడియన్స్ చేత ఖతర్నాక్ కనిపించే పర్సన్ రష్మి. రష్మితో ఇవాళ చాలా కబుర్లు చెప్దాం. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మీకు. Thank you so much. A very happy Dussehra to you too and Thank to all you. the viewers అండి. ఓకే, సో రష్మి, రేష్మి ఏది కరెక్ట్ అసలు? అందరికీ అదొక కన్ఫ్యూజన్. Fantastic question. It's actually రష్మి అండి, కానీ జనాలు రేష్మి, రాష్మి అనే డిఫరెంట్ వేస్ లో చెప్తూ ఉంటారు. కానీ అగైన్ వాట్స్ దేర్ ఇన్ ద నేమ్ అనుకొని ముందు కరెక్ట్ చేసేదాన్ని. ఇంకా వాళ్ళు మారట్లేదు, ఇంకా నేను అలసిపోయాను. ఇంకా కరెక్ట్ చేస్తూ ఇంకా ఆపేసాను. బికాస్ ఐ డోంట్ థింక్ ఇట్ మ్యాటర్స్ మచ్. ఓకే, ఇట్ ఈస్ రష్మి. ఇట్స్ యాక్చువల్లీ రష్మి. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్? అంటే సూర్య రష్మి. ఓకే, ఫస్ట్ రేజ్ ఉంటాయి కదా. అవును. సో సూర్య రష్మి. నా మమ్మీ పేరు వచ్చి సవిత. సవిత అంటే సన్. I was the first child కాబట్టి సూర్య రష్మి. ఓకే, అంత మీనింగ్ ఉన్న పేరుని దాన్ని మార్చేశారు ఆల్మోస్ట్. అండ్ ఎలా ఉంది జర్నీ ఇప్పటి వరకు? జర్నీ ఇస్ ఫెంటాస్టిక్ అండి. కానీ ఇప్పుడే మీరు ఇంట్రొడక్షన్ లో ఆడియో ఫంక్షన్ అన్నారు. సో ఐ హావ్ నాట్ డన్ ఎనీ ఆడియో ఫంక్షన్స్ ఇప్పుడు వరకు. లేదు, ఐ హావ్ నెవర్ యాంకర్డ్ ఎనీ ఆడియో ఫంక్షన్స్. ఇస్ దేర్ ఎనీ స్పెషల్ రీజన్? రీజన్ అనే కాదు, అంటే ఐ యామ్ మోర్ కంఫర్టబుల్ డూయింగ్ పబ్లిక్ షోస్ అండ్ ఆడియన్స్ కనెక్టివిటీ అది వేరేగా ఉంటది. నేను ఏ షో చేసినా నాకు రెసిప్రికేషన్ కావాలి ఆడియన్స్ దగ్గర నుంచి. సో అందుకే నేను ఆడియో ఫంక్షన్స్ కన్నా పబ్లిక్ షోస్, ఈవెంట్స్, అవన్నీ కార్పొరేట్ ఈవెంట్స్ అవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఓకే, సో మీకు ఇటు టీవీ అటు సినిమా రెండిట్లోనూ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలా ఉంది? రెండు పూర్తి డిఫరెంట్ ఇవి కదా. అబ్సల్యూట్లీ. సో ఏమనిపిస్తుంది? గ్రేట్ అండి. ఏబుల్ టు మల్టీ టాస్క్, 2 different mediums feels ఫెంటాబులస్. ఐ థింక్ ఇది అదృష్టమే అనుకోవాలి నేను. ఒకేసారి సినిమా అట్ ద సేమ్ టైం ప్యారలల్లీ టీవీ చేయడం. ఎందుకంటే దేర్ ఇస్ అ బిగ్ మిత్, టాబూ అటాచ్డ్. టీవీ చేసే వాళ్ళు సినిమా చేయలేరు, సినిమా చేసిన వాళ్ళు టీవీకి వస్తే ఇట్స్ అ బిగ్ ఫెయిల్యూర్. సో ఇట్స్ గుడ్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనం అందరూ ఎంటర్టైనర్స్ అండి. జనాలకి మన పబ్లిక్ ని ఎంటర్టైన్ చేయడం ఇస్ ఆర్ ప్రొఫెషన్. సో అది ఏ మీడియం అయినా కావచ్చు. నాకు కెమెరా ముందు ఉండడం ఇష్టం. సో డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్నెట్ మీడియం ఆర్ టీవీ మీడియం ఆర్ బిగ్ స్క్రీన్. ఇంకా ముందు వేరే ఏదైనా స్క్రీన్ బేస్డ్ మీడియం ఉంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ దట్ ఆల్సో. నా ఈవెన్ వెబ్ సిరీస్ అనే కాన్సెప్ట్ ఇస్ బికమింగ్ హ్యూజ్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ ఇస్ కెమెరా ముందు ఉండడం. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఇర్రెస్పెక్టివ్. ఏంటి మేజర్ డిఫరెన్సెస్ ఏం ఫీల్ అయ్యారు సినిమా అండ్ టీవీకి? సినిమాకి కాల్ షీట్ అనేది ఒకటి ఉంటది, టైం కి ప్యాకప్ అయిపోతుంది. టీవీకి అది ఉండదు, అంతే. వర్కింగ్ అవర్స్ లాట్. కానీ పర్సనల్ గా టీవీ చేశాను కాబట్టి, సిన్స్ ఐఎమ్ యూస్డ్ టు దోస్ గ్రిల్లింగ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ కాబట్టి నాకు సినిమా నిజంగా కేక్ వాక్ అనిపిస్తుంది ఇంత కష్టపడిన తర్వాత. బికాస్ టీవీ మనకి ఒక స్కెడ్యూల్ అనేది ఉండదు. షూటింగ్ స్టార్ట్ చేసామంటే ఎన్ని ఎపిసోడ్ ప్లాన్ చేసామంటే ఇంకా అది ఫినిష్ అయినంత వరకు ఇంకా తప్పదు. అది మార్నింగ్ 7 కూడా కావచ్చు ప్యాకప్ అవ్వడం. అయినా మనం మార్నింగ్ 7 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు షూట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అలా చేసి కరెక్ట్ ఇక్కడ 6 o'clock ప్యాకప్, కరెక్ట్ 6 hours 8 hours కాల్ షీట్ ఉన్నప్పుడు నిజంగా సినిమాలు చాలా కంఫర్టబుల్ గా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు చేసిన అన్ని ఎపిసోడ్స్ ఇట్లా లాంగ్ అవర్స్ లో చేసినవి? డెఫినెట్లీ. ఒక ఎపిసోడ్ మనం షూట్ చేయడానికి మాకు మినిమం ఒక 5 to 6 hours పడుతుంది. అండ్ దాని ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి. మేకప్ కానీ ఒక మనం 9 కలర్ షూటింగ్ స్టార్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ లొకేషన్ కి మనం ఒక 7 కలర్ రావాలి. మేకప్, కాస్ట్యూమ్స్ అవన్నీ. మళ్ళీ మన మిగతా షోస్ లో ప్రతి సెటప్స్ ఉంటాయి మధ్యలో షార్ట్స్ కి. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. ఆ 1 hour కంటెంట్ జనాలు టీవీలో చూస్తారు, కానీ బిహైండ్ దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ విచ్ గోస్ ఆన్. అవును. సో జనరల్లీ ఎలా జరుగుతుంది షూటింగ్ ప్రాసెస్? అంటే ఒకసారి షెడ్యూల్ స్టార్ట్ అయిందంటే ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారు? ఒకసారి వచ్చి అట్లీస్ట్ మినిమం ఒక షెడ్యూల్ 2 అయితే ఖచ్చితంగా చేయాలి. లక్కీలీ ఏంటంటే నేను వీక్లీ షోస్ చేస్తాను కాబట్టి బతికిపోయా. లేకపోతే డైలీ షో అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యాంకర్స్ హు డూ డైలీ షోస్ అండి. వీక్లీకి అప్పుడప్పుడు మనకి మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. సో వీఆర్ లైక్ ఓకే కంటెంట్ గురించి. ఇమాజిన్ డైలీ షోస్, ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. కొత్త పంచులు, కొత్త కాన్సెప్ట్స్ ప్రతిసారి అది ఆలోచించడం. ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అదే మెయిన్ ముఖ్యం.
మీరు ఎన్ని కాన్సెప్ట్ పెట్టినా ఎలాంటి సెటప్ పెట్టినా అది సెకండరీ. అప్పుడు ఉన్న యాంకర్స్ వాళ్ళు ఏం మాట్లాడుతారు వాళ్ళ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంటది. సో డైలీ షో చేసిన వాళ్ళకి నిజంగా ఇట్స్ లాట్ ఆఫ్ గ్రిల్లింగ్ అనమాట. ఓకే, ఎవరి ద్వారా అంటే టీవీయా ఆర్ సినిమా ద్వారా ఎక్కువ రీచ్ పెరిగింది అనుకుంటా? డెఫినెట్లీ టీవీ అండి, డెఫినెట్లీ టీవీ. ఇప్పుడు మనం సినిమా చేసినా, ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు నా సినిమా రిలీజ్ అవబోతుంది, తను వచ్చినంట ఈ నెల అక్టోబర్ లో. సో ఖచ్చితంగా ఇప్పుడు సినిమా ప్రమోషన్ చేయాలంటే టీవీ. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అంటే సీరియల్స్ లో కూడా యాక్టర్స్ వెళ్ళి క్యామియోస్ చేస్తున్నారు, టీవీలో ప్రోగ్రామ్స్ కి వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ టీవీకి అలాంటి కవరేజ్, అలాంటి కనెక్టివిటీ ఉంది కాబట్టి టీవీ, డెఫినెట్లీ టీవీ. ఓకే, సో మీకు తెలుగు వచ్చా? అంటే ఆ సర్టిఫికేట్ మీరు నాకు ఇవ్వాలి. అంటే మాట్లాడుతున్నారు, ఇప్పుడు షో చేయడం వేరు, మాట్లాడడం వేరు. మాట్లాడడం చాలా అందరూ మాట్లాడగలుగుతారు ఒకసారి వింటే, కానీ షో చేసేటప్పుడు స్క్రిప్ట్ చదువుకోవడం, దాన్ని రిప్రజెంట్ చేయడం, అదంతా నా లైఫ్ లో క్యాచ్ ఏంటంటే నేను చేసే షోస్ లో నేను ఎలా రెగ్యులర్ గా ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాను, షోలో కూడా అట్లానే మాట్లాడతా. దేర్ ఇస్ నో డిఫరెన్స్ రియల్లీ. మరి ఎలా అంటే స్క్రిప్ట్ రాసి ఇవ్వడం ఏముండదు, మీరు చెప్పేవినా? అంతే అంతే. కొన్ని చిన్న చిన్న లింక్స్ ఇట్టట్టు ఉంటే అవి వాళ్ళు చెప్తారు ఏం మాట్లాడాలని. బట్ రెగ్యులర్ గా అంటే నార్మల్ కాన్వర్సేషన్ వచ్చేసరికి ఇట్స్ నార్మల్ థింగ్. ఇంకా ఇప్పుడు జనాలు కూడా అది పాతకాలం లాంటి మేము మాట్లాడితే అది వాళ్ళు కూడా ఫన్నీగానే చూస్తారు. నౌ ద లాంగ్వేజ్ ఇస్ బికమ్ మోర్ కాన్వర్సేషనల్. అండ్ అదే కాకుండా చాలా మిక్సింగ్ కూడా అయిపోతుంది. ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాము, హిందీ పదాలు వాడుతున్నాము, అన్ని మిక్స్ చేసి అవుతుంది. నౌ లాంగ్వేజ్ బికమ్ వెరీ యూనివర్సల్. నేను అడిగేది అవును, అదంతా కరెక్టే. అంటే మీరు రాయగలరు, చదవగలరు? లేదు, నేను తెలుగు రాయలేను, చదవలేను. ప్రాబ్లం అయిందా? ఎప్పుడు కూడా ఎప్పుడు లేదు. టచ్ వుడ్, నాకు చాలా మంచి టీమ్, తగిలేరన్నాలా దొరికారన్నాలా నాకు తెలియదు, కానీ ఒక మంచి టీం నాకు జబర్దస్త్ గానీ నా మిగతా షోస్ లో అయినా కానీ మంచి టీం వాళ్ళు. వీఆర్ ఆల్సో యంగ్స్టర్స్ అండ్ నాకున్న కష్టాలు వాళ్ళు అర్థం చేసుకొని బాగా సెట్ అయింది అనమాట. సెట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 4 years అండ్ వీఆర్ స్టిల్ రన్నింగ్ స్ట్రాంగ్. అయితే మీరు టీవీ దగ్గరకు వచ్చేసరికి రీచ్ ఎక్కువ, ఆడియన్స్ రీచ్ ఎక్కువ, ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే ఫిల్మ్స్. కానీ సినిమా దగ్గరకు వచ్చేసరికి ఆఫ్టర్ 18 ఉండే కంటెంట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏదైనా రీజన్ ఉందా స్పెసిఫిక్ గా? ఆఫ్టర్ 18 కంటెంట్ ని మనం సెలెక్ట్ చేసుకోలేదు. మా సెన్సర్ బోర్డ్ మాకు ఆఫ్టర్ 18 కంటెంట్ అని అట్లా బ్రాండ్ చేసేసారు. సో మేము సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు మేము చేసిన సినిమాలు వేరే ఎక్కడైనా చూపిస్తే, అంటే ఇట్ రియలీ డిపెండ్స్ ఆన్, ఇప్పుడు కంటెంట్ అనేది మన నేటివిటీ బట్టి కొన్ని ఉంటాయి, కొన్ని మన సెంటిమెంట్స్ ఉంటాయి. సో అవన్నీ వాళ్ళు చాలా వరకు ఆలోచించి ఆ సెన్సర్ బోర్డ్ డిసైడ్స్ మనకి ఏమి సూట్ అవుతుంది, మన ఉన్న వాళ్ళలో ఎట్లా వాట్ టు బి ప్రెజెంటెడ్ అన్న. సో దే డిసైడ్. ఇప్పుడు మనం చేసిన కంటెంట్ ఎక్కడైనా హాలీవుడ్ దాంట్లో వేస్తే అంతగా ఆలోచించి పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. సో యా, ఇట్ వేరీస్ మైండ్ సెట్ బట్టి. మీ సెలెక్షన్ లేదు, ఐ డోంట్ థింక్ వాట్ ఐ హావ్ సెలెక్టెడ్ హస్ ఎవర్ బీన్ 18+ కంటెంట్. మేము ఎప్పుడు అట్లా అనుకొని చేయము. ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అనుకోండి, ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ 18+, మా బిహేవియర్ కూడా 18+ ఉంటది కదా. That's it. You're smart. Yeah, if I am playing a character which is of a 25-26-year-old or a 30-year-old, I will behave like a 30-year-old or I will behave like a 26-27-year-old until unless I have some issues mentally. Only then I will behave 18 below, right? So okay, so నర్మదా అని ఒక క్యారెక్టర్ చేశారు, గుర్తుందా మీకు? అవును, డెఫినెట్లీ నర్మదా అని తమిళ సినిమాలో చేశాను. సో ఆ సినిమా తర్వాత మీకు ఖచ్చితంగా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తారు, దీని చాలా మంచి యాక్టర్ అని పేరు వచ్చింది. మీరు ఇప్పుడు నర్మదా, అవును, తమిళ మూవీ దాంట్లో యాక్చువల్లీ నేను ఒక 1 year గ్యాప్ తీసుకున్నానండి దాని తర్వాత, బికాస్ ఆఫ్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ అంటే బేసిక్లీ నా మమ్మీ వాజ్ అన్వెల్. ఆమె ఒంట్లో బాగాలేకపోవడం వల్ల, అండ్ ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్ కాబట్టి ఇంట్లో, సో ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. మై ప్రయారిటీస్ ఎట్ దట్ పాయింట్ వర్ డిఫరెంట్ ఇన్ లైఫ్. సో అందుకే ఆ చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1.5 year బ్రేక్ తీసుకున్నాను నేను. ఓకే, సో ఆ బ్రేక్ వల్ల కావచ్చు బట్ ఈవెన్ ప్రస్థానంలో కూడా మీ క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ
సాడ్లీ మన ఇండస్ట్రీలో ఒక్కసారి మీరు క్యారెక్టర్ రోల్ చేశారనుకోండి ఇంకా ఆ స్టాంప్ పడిపోతుంది. సిస్టర్ రోల్ చేస్తే ఇంకా జీవితాంతం సిస్టర్ రోల్స్ చేస్తూ వెళ్ళిపోవాలి. కానీ చాలా చేశారు కదా స్టార్టింగ్. అవును, అంటే అప్పుడు నాకు గైడెన్స్ అనేది లేదు. అప్పుడు ఏంటంటే ఓకే సినిమా చేస్తున్నాము, ఎందుకంటే నా మైండ్ సెట్ ఎప్పటి నుంచి ఏంటంటే వీఆర్ ఆర్టిస్ట్స్, క్యారెక్టర్ ప్లే చేస్తాం అనుకుంటాం, కానీ జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మాకు తెలియదు. కానీ ఇండస్ట్రీలో అయితే విత్ ఇన్ ద కంపౌండ్ ఆఫ్ ఇండస్ట్రీ అయితే యూ గెట్ బ్రాండెడ్. ఒకసారి సిస్టర్ చేస్తే జీవితాంతం సిస్టర్ రోలే చేయాలి, ఒకసారి ఏంటంటే సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తే ఇంకా సెకండ్ హీరోయినే, లేకపోతే యునో దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ కీప్ గెటింగ్. ఇంకా ఆఫ్టర్ సమ్ పాయింట్ నాకు కూడా విరక్తి వచ్చేసింది. ఐ వాజ్ లైక్ యునో వాట్ ఫర్గెట్ ఇట్, యునో ఐ మైట్ యాజ్ విల్ నాట్ జస్ట్ డూ ఎనీథింగ్ దెన్ డూయింగ్ ఆల్ దీస్ రోల్స్. అండ్ దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కి కానీ అదే మీరు ఆ ఫ్రెండ్ రోల్ చేశారు కదండి, మీరు ఆ సిస్టర్ రోల్ చేశారు కదండి, అరే ఇట్స్ క్యారెక్టర్. మీరు సినిమాలో ఆ పేరు కూడా వాళ్ళు గుర్తుండదు, ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ పేరు కూడా వాళ్ళు గుర్తుండదు. ఒకటే గుర్తుంటది ఏంటంటే సిస్టరా, గర్ల్ ఫ్రెండా, అట్లా. ఫ్రెండ్ రోల్ బిజినెస్ వేరైపోయింది, క్యారెక్టర్ బిజినెస్ రెండు రిలేట్ కావట్లా ఇక్కడ కావట్లేదు. బ్రాండింగ్ అనేది నాకు ఎప్పటికీ ఐ నెవర్ లైక్ దట్ బికాస్ ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ ద స్టెప్ మామ్ ట్రీట్మెంట్. లొకేషన్ లో కూడా వెళ్ళేసరికి స్టెప్ మామ్ ట్రీట్మెంట్ అంటే హీరోయిన్ హీరోకి ఇట్లా ఉండాలి, మిగతా వాళ్ళు అట్లా ఉండాలి. సో ఐ రియలీ డి నాట్ లైక్ ది స్టెప్ మామ్ ట్రీట్మెంట్. నాకు అస్సలు నచ్చేది కాదు, యునో. సో నాకు అది నచ్చేది కాదు అంతే. బ్రేక్ Definitely Zabardast breaks. Definitely Zabardast was the turning point in my career, I should say that. Definitely. Thanks to Shyam Prasad sir and Mallimala Production House for giving me a great opportunity. And nizanga nenu opportunity accept chese time lo kuda naku show gurinchi antaga telidu. It was just some 13 episodes old anamata on air. So నాకు అంతగా ఐడియా ఉండేది కాదు. I had no idea. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను అదే చెప్పాను కదా 1.5 year గ్యాప్ వచ్చింది నాకు అప్పటికే. అండ్ ఐ వాజ్ డెస్పరేట్ ఫర్ వర్క్ ఆబ్వియస్లీ బికాస్ చాలా గ్యాప్ వచ్చేసింది. అండ్ మనసులో అది ఉంది, ఏదో ఒకటి చేయాలి అనేసి మనసులో కూడా అది ఉంది. నెక్స్ట్ ఏంటి లైఫ్ లో చాలా ఒక పాయింట్ వచ్చేసి చాలా బ్లాంక్ గా ఉన్నాను ఆ టైంలో. సో వెన్ దిస్ ఆఫర్ కేమ్ ఐ వాజ్ డెస్పరేట్ ఫర్ వర్క్ ఆల్సో. సో నేను వచ్చే ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేసుకున్నాను. లక్కీలీ గాడ్స్ గ్రేస్ అనొచ్చు, పీపుల్స్ లవ్ అనొచ్చు, నా కర్మ, యునో మై కర్మ ఆర్ మై గుడ్ కర్మ అనొచ్చు. థింగ్స్ జస్ట్ వర్క్డ్ అవుట్. ఓకే. సో ప్రస్థానం క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తర్వాత ఫ్రెండ్ రోల్స్, గర్ల్ ఫ్రెండ్ రోల్స్, ఇవన్నీ ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ రోల్స్ వచ్చాయి. సో ఐ వాజ్ వెరీ వెరీ పిస్డ్ ఆఫ్. అంటే ఇంకా ఐ వాజ్ లైక్ ఫర్గెట్ ఇట్, ఐ యామ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఐ వుడ్ రాదర్ బి ద ప్రిన్సెస్ ఆఫ్ మై హట్ then doing all that stuff. Yeah. Okay. అందరి పరిస్థితి ఇంతేనా ఇండస్ట్రీలో? I think so అండి. I really think so. అదే పరిస్థితి అనుకుంటాను. బికాజ్ చాలా మంది తెలుగు అమ్మాయిలు కూడా చాలా టాలెంట్ తో ఉన్న అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. బట్ ఎందుకు మళ్ళీ బయట అదే అంటూ ఉంటారు దట్ తెలుగు స్పీకింగ్ అమ్మాయిలు ఎందుకు ఎంకరేజ్ కావట్లేదు, ఎందుకు ముందుకు రావట్లేదు. అది ఎందుకు నిజంగా ఇండస్ట్రీ వాళ్ళకి, అంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళకి తెలియాలి. I don't know where things are going wrong or right. I don't know. సో ఇలాంటి క్యారెక్టర్స్ తర్వాత, నర్మదా క్యారెక్టర్ తర్వాత కండెన్ మూవీ అది కదా తమిళ్లో? అవును, కండెన్ మూవీ తమిళ్లో అన్ఎక్స్పెక్టెడ్ గా. బట్ అది చెప్పినట్టు మై మదర్ వాజ్ అన్వెల్ అండ్ ఇట్ వాజ్ నా ప్రయారిటీ ఆ టైంలో లైఫ్ లో వేరేగా ఉండేవి. సో ఐ హ్యాడ్ టు గో బ్యాక్ హోమ్ అండ్ వైజాగ్ లో ఐ టుక్ అ బ్రేక్. ఓకే. అండ్ ప్రస్థానం, ఈ మూవీస్ తర్వాత జబర్దస్త్ బ్రేక్. ఆ మూవీస్ లో సీరియస్ క్యారెక్టర్స్ ని బ్రేక్ చేయడానికి గుంటూరు టాకీస్ లాంటి మూవీ చేశారా మీరు? అట్లా ఏం లేదండి. ఇప్పుడు ప్రస్థానం సినిమాలో అయినా లేకపోతే నర్మదా క్యారెక్టర్ అయినా, నర్మదా అయితే కండెన్ సినిమా అయితే ఇట్ వాజ్ అ ఫుల్ ప్యాకేజ్ అండి. అంటే ఒక సినిమాలో సాంగ్స్ ఉంటాయి, దాంట్లో సాంగ్స్ ఉంటాయి, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, హీరోయిన్ అంటే క్యూట్ గా ఉండాలి, అది టిపికల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్ని ప్లే చేశాను. కానీ గ్లామర్ కోషన్ తక్కువ ఉంది ఒక పార్ట్ లో. అంటే జనరల్ గా మన ఎలా ఉంటది, సినిమా మొత్తం అమ్మాయి స్వీట్ గా క్యూట్ గా ఉంటది, ఒక డ్రీమ్ సాంగ్ లో వెళ్ళి మొత్తం గ్లామరస్ గా అయిపోతుంది. సో సిమిలర్ ద సేమ్ కాన్సెప్ట్ అప్పుడు కూడా. అండ్ ఈ సినిమా 2010 రిలీజ్ అండి. అప్పటికి ఉన్న ట్రెండ్ కి, అప్పటికి ఉన్న టేస్ట్ కి ఆ సినిమా కరెక్ట్. అండ్ ఇట్ వాజ్ అ ప్రిటీ గుడ్ వెల్ రిసీవ్డ్ మూవీ బై ది ఆడియన్స్. మ్యూజిక్ వైజ్ అయితే చాలా చాలా హిట్ అయ్యింది. ఆల్మోస్ట్ 6 to 8 months ఇట్ వాజ్ ఆన్ టాప్ ఆఫ్ ద చార్ట్స్ మ్యూజిక్ పరంగా చూస్తే. ఐ డోంట్ థింక్ జబర్దస్త్ చేసిన తర్వాత ఈ సినిమా జనాలకి గుర్తుకొచ్చాయి, టు బి ఆనెస్ట్. సో ముందు వరకు ఇట్ వాజ్ జస్ట్ అ కమ్ అండ్ గో రోల్ అన్నమాట. అంటే ఉండేదా
జనాల నుంచి రికగ్నిషన్ ఉండేది బయటికి వెళ్ళినప్పుడు. రికగ్నైజేషన్ ఉంటదండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి వీక్ ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు కాదు నేను అడిగింది, అప్పుడు కూడా ఎవ్రీ వీక్ సో మెనీ మూవీస్ ఆర్ కమింగ్ అవుట్. యువర్ ఫేమ్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మూవీస్ ఇన్ ద థియేటర్ ఆర్ యువర్ షో ఇస్ ఆన్ ఎయిర్. అంతే. సో ఇప్పుడు నేను జబర్దస్త్ లో రన్నింగ్ ఉన్నాను కాబట్టి జనాలకి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒకవేళ ఇదంతా అట్ సమ్ పాయింట్ ఇట్ విల్ గో అన్నమాట. సో ఆఫ్ కోర్స్ జబర్దస్త్ లో వచ్చాక ఇవన్నీ జనాలకి గుర్తొచ్చాయా, మీరు ప్రస్థానం చేశారు, అది చేశారు, ఇది చేశారు. గుంటూరు టాకీస్ నేను చేసిన రీజన్ వాస్ ప్రవీణ్ సత్తారు గారు. బికాస్ ఐ థింక్ ఈస్ అ వెరీ వెరీ సెన్సిబుల్ అండ్ మెచ్యూర్ డైరెక్టర్ హూ కెన్ హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు కూడా నాకు గుంటూరు టాకీస్ లాంటి చాలా ఆఫర్స్ వస్తున్నాయి, బట్ అవి నేను చెయ్యట్లేదు. ఎందుకంటే మళ్ళీ అదే బ్రాండ్ కోసం కాదు. ఇప్పుడు ఒక కంటెంట్ మనం చెయ్యాలంటే ఆ కంటెంట్ ని హ్యాండిల్ చేసుకోవాలన్నట్టు డైరెక్టర్ కూడా ఉండాలి. ఐ జస్ట్ కాంట్ డూ అ ఫిల్మ్ విత్ ఎనీబడి. సెన్సిటివ్ కంటెంట్, మెచ్యూర్ కంటెంట్ హ్యాండిల్ చేయడానికి ఐ కాంట్ డూ ఇట్ విత్ సమ్ జస్ట్ ఎనీ డైరెక్టర్. It has to be with somebody with that kind of sensibilities and experience. So Praveen garu chesaru kabatti, and I think especially a part edo chesi the swimming pool song, ఆ సాంగ్ ఐ థింక్ ఇట్ వాస్ వెరీ వెరీ వెల్ షాట్. ఆయన మీద అంత నమ్మకం, ఆయన మీద అంత ట్రస్ట్ ఉంది కాబట్టి వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. ఐ డోంట్ థింక్ అండర్ ఎనీబడి ఎల్స్ ఇట్ కుడ్ హావ్ బీన్ యాజ్ గ్రేస్ఫుల్ యాజ్ ఇట్ వాస్. సో మీకు మీరు ఇచ్చుకునే ఒక ట్యాగ్ లైన్ చెప్పమంటే ఏం చెప్తారు? మీరేమిస్తారు? అంటే నేను ఇవ్వడం కాదు, ఆడియన్స్ అంతా ఏదో ఒక ట్యాగ్ లైన్. రష్మి అంటే ఒక సినిమా గుర్తొస్తుంది, లేదంటే జబర్దస్త్ గుర్తొస్తుంది, కానీ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు. లేదండి, ఐ విల్ బి వెరీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఇప్పుడు మీరు అడిగారు కదా దట్ అవి బ్రేక్ చేయడానికి మీరు గుంటూరు టాకీస్ చేశారా. గుంటూరు టాకీస్ చేసేటప్పుడు అసలు ఈ సినిమా ఇట్ వాజ్ మై కమ్బ్యాక్ మూవీ. ఈ సినిమా జనాలు ఎలా రిసీవ్ చేస్తారు, ఎలా ఉంటుంది అసలు నేను ఊహించుకోలేదు కూడా. దేర్ వాజ్ నో ఎక్స్పెక్టేషన్ అట్ ఆల్. ప్రస్థానంలో క్యూట్లో ఒక మంచి క్యూట్ రోల్ చేశాను, కండేన్లో కూడా అలా చేశాను, బట్ ఐ డోంట్ నో సమ్హౌ ఏది నాకు వర్కౌట్ కాలేదు. జబర్దస్త్ లో వచ్చేసరికి నిజంగా చెప్పాలంటే గుంటూరు టాకీస్ కన్నా ఒక 100 times ఎక్కువ గ్లామరిజం ఇన్ జబర్దస్త్. నేను కాబట్టి జనాలకి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒకవేళ ఇదంతా అట్ సమ్ పాయింట్ ఇట్ విల్ గో అన్నమాట. సో ఆఫ్ కోర్స్ జబర్దస్త్ లో వచ్చాక ఇవన్నీ జనాలకి గుర్తొచ్చాయా, మీరు ప్రస్థానం చేశారు, అది చేశారు, ఇది చేశారు. గుంటూరు టాకీస్ నేను చేసిన రీజన్ వాస్ ప్రవీణ్ సత్తారు గారు. బికాస్ ఐ థింక్ ఈస్ అ వెరీ వెరీ సెన్సిబుల్ అండ్ మెచ్యూర్ డైరెక్టర్ హూ కెన్ హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు కూడా నాకు గుంటూరు టాకీస్ లాంటి చాలా ఆఫర్స్ వస్తున్నాయి, బట్ అవి నేను చెయ్యట్లేదు. ఎందుకంటే మళ్ళీ అదే బ్రాండ్ కోసం కాదు. ఇప్పుడు ఒక కంటెంట్ మనం చెయ్యాలంటే ఆ కంటెంట్ ని హ్యాండిల్ చేసుకోవాలన్నట్టు డైరెక్టర్ కూడా ఉండాలి. ఐ జస్ట్ కాంట్ డూ అ ఫిల్మ్ విత్ ఎనీబడి. సెన్సిటివ్ కంటెంట్, మెచ్యూర్ కంటెంట్ హ్యాండిల్ చేయడానికి ఐ కాంట్ డూ ఇట్ విత్ సమ్ జస్ట్ ఎనీ డైరెక్టర్. It has to be with somebody with that kind of sensibilities and experience. So Praveen garu chesaru kabatti, and I think especially a part edo chesi the swimming pool song, ఆ సాంగ్ ఐ థింక్ ఇట్ వాస్ వెరీ వెరీ వెల్ షాట్. ఆయన మీద అంత నమ్మకం, ఆయన మీద అంత ట్రస్ట్ ఉంది కాబట్టి వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. I don't think under anybody else it could have been as graceful as it was. సో మీకు మీరు ఇచ్చుకునే ఒక ట్యాగ్ లైన్ చెప్పమంటే ఏం చెప్తారు? మీరేమిస్తారు? అంటే నేను ఇవ్వడం కాదు, ఆడియన్స్ అంతా ఏదో ఒక ట్యాగ్ లైన్. రష్మి అంటే ఒక సినిమా గుర్తొస్తుంది, లేదంటే జబర్దస్త్ గుర్తొస్తుంది, కానీ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు. లేదండి, ఐ విల్ బి వెరీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఇప్పుడు మీరు అడిగారు కదా దట్ అవి బ్రేక్ చేయడానికి మీరు గుంటూరు టాకీస్ చేశారా. గుంటూరు టాకీస్ చేసేటప్పుడు అసలు ఈ సినిమా ఇట్ వాజ్ మై కమ్బ్యాక్ మూవీ. ఈ సినిమా జనాలు ఎలా రిసీవ్ చేస్తారు, ఎలా ఉంటుంది అసలు నేను ఊహించుకోలేదు కూడా. దేర్ వాజ్ నో ఎక్స్పెక్టేషన్ అట్ ఆల్. ప్రస్థానంలో క్యూట్లో ఒక మంచి క్యూట్ రోల్ చేశాను, కండేన్లో కూడా అలా చేశాను, బట్ ఐ డోంట్ నో సమ్హౌ ఏది నాకు వర్కౌట్ కాలేదు. జబర్దస్త్ లో వచ్చేసరికి నిజంగా చెప్పాలంటే గుంటూరు టాకీస్ కన్నా ఒక 100 times ఎక్కువ గ్లామరిజం జబర్దస్త్. నేను వేసుకున్న కాస్ట్యూమ్స్ పరంగా అయినా, మేకప్ పరంగా అయినా, నా ప్రెజెంటేషన్ అయినా, ఇట్ ఈస్ వే మచ్ మోర్ గ్లామరస్ అంటే ఇట్స్ వెరీ సెక్సీ, ఇట్స్ వెరీ వెరీ సెక్సీ. దట్ ఫ్యాక్టర్ అనేది అది అక్కడ కనిపిస్తుంది ఆన్ అ టెలివిజన్ మీడియం. సో అవన్నీ చేశానండి, స్వీట్ క్యూట్ అవన్నీ చేశాను, వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, సో ఇట్స్ ఓకే. అండ్ టు బి ఆనెస్ట్,
ఐ మీన్ వెరీ వెరీ ఓపెన్ అవుట్ హియర్. నేను చూస్తున్నాను చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు దే ఆర్ రియలీ రియలీ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ లుకింగ్ గ్లామరస్, టువర్డ్స్ లుకింగ్ సెక్సీ. అది నాకు అనుకోలేదు, కానీ ఆయన వచ్చిందంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నాకు గ్లామర్ ట్యాగ్ నాకు తెలుసు మీరు అన్నట్టు ట్యాగ్ అనేది చాలా మంది గ్లామర్, హాట్ అవన్నీ ట్యాగ్స్ నాకు పెడుతున్నారు. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇప్పుడు ఉంది కాబట్టి చూపించగలుగుతున్నాను. ఇంకా ముందు ముందు నేను చూపించాలనుకుంటే కూడా ఎవరు చూడడానికి రెడీ ఉండరు, ఎవరు నాకు అట్లాంటి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వరు. సో ఏమంటారు, అది ఏ వయసులో ఏ ముచ్చట చేసుకోవాలి, ఆ ముచ్చట్టు చేసుకోవాలనేది. అందుకే ఏ వయసులో ఇప్పుడు ఉన్న గ్లామర్ ఉంది కాబట్టి చూపించగలుగుతున్నాము. రేపు గ్లామర్ అంతా పోయాక, రింకిల్స్ అంతా వచ్చేసాక మనం చూపించాలనుకుంటే కూడా ఎవరు చూడడానికి. మీరు ఆనెస్ట్ గా ఉంటాను అని చెప్పి అందరూ చెప్పరు, మీరు నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నారు. అండ్ ఎప్పుడు ఇబ్బందిగా అనిపించలేదా మీకు? అంటే తెలుగు అమ్మాయిలు అలా కనిపించడం అనేది ఒక ట్యాబు, లిటరల్లీ చెప్పాలంటే. దట్టు టీవీలో కనిపించడం అంటే రకరకాల పేర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మీకు బాగా క్లోజ్ గా ఉండే ఎవరైనా ఎలా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ ఒక కొన్నాళ్ళు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివిటీ అనేది నా లైఫ్ నుంచి తీసేస్తా. ఇఫ్ ఎనీబడి ఈస్ నెగటివ్ టువర్డ్స్ మీ, పక్కన పడేస్తా. ఓన్లీ పాజిటివ్ గా ఉన్న వాళ్ళని నా లైఫ్ లో నేను పెట్టుకుంటున్నాను. సో అలా ఇట్స్ ఓన్లీ మై ఫ్యామిలీ అండి విచ్ మ్యాటర్స్ టు మీ. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఇమ్మెటీరియల్. అంతే. టీవీలో స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు 100 మంది 100 అంటారు. మీరు రేపు మీకు పేరు వస్తే అందరూ పట్టించుకుంటారు, రేపు పేరు లేకపోతే ఎవరు పట్టించుకోరు. పూర్తిగా వేదాంతం వచ్చేసింది. ఎలా ఎక్స్పీరియన్స్ అండి, ఎక్స్పీరియన్స్. ప్రస్థానం ఎప్పుడు చేశాను, ఆల్మోస్ట్ 10+ years అవుతుంది ఇండస్ట్రీలో. సో ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్, ఐ హావ్ సీన్ అ లిటిల్ బిట్ ఆఫ్ సక్సెస్ నౌ. సో అన్ని చూడలేదులే, కానీ ఐఎమ్ లర్నింగ్ స్లోలీ. ఇప్పుడు కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి, డిసిజన్ మేకింగ్ రాంగ్ ఉంటాయి, కొన్ని మొహమాటం కోసం చేయాల్సింది వస్తుంది, చేస్తాం ఇవన్నీ. బట్ దాట్స్ ఓకే, దాట్స్ లైఫ్ కదా. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఓన్ మిస్టేక్స్ అండ్ ఇట్స్ ఓకే. కింద పడతాం మళ్ళీ లేస్తాం, ఏముంది, ఇట్స్ లైఫ్. అన్ని అంత పర్ఫెక్ట్ గా ఉంటే బాగుండదు, ఎక్సైట్మెంట్ ఉండదు లైఫ్ లో, ఎక్సైట్మెంట్ ఉండదు. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్ కి, షాప్స్ ఓపెనింగ్స్ వీటికి వెళ్తారు కదా, అలాంటప్పుడు ఎలా ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్? కానీ ఇబ్బంది పడే సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే ఫ్యాన్ ఫాలోయింగ్, నా వెల్ విషర్స్ అందరూ అక్కడ వస్తారండి, అందరూ వస్తారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇబ్బంది పరంగా ఏమున్నదండి. ఇప్పుడు వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది మమ్మల్ని చూడడానికి. అంటే రియల్ లైఫ్ కి స్క్రీన్ లైఫ్ కి వాళ్ళు మనల్ని ఫేస్ టు ఫేస్ చూసేటప్పటికి వాళ్ళు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు. నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు, కానీ బట్ ఐ గెట్ కాంప్లిమెంటెడ్. సో అది బాగుంటది, బికాస్ పీపుల్ ఆర్ లైక్ స్క్రీన్ కన్నా మీరు బయట బాగా కనిపిస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది యాక్చువల్లీ, వీళ్ళు బయట ఎలా ఉంటారు. సో అది చెప్తే ఇంకా నేను ఇంకా మీ ఇష్టం, ఇంకా సెల్ఫీలు దిగుతారు, ఓకే దిగండి, నో ప్రాబ్లం. ఆ చిన్న బిస్కెట్ నాకు వేసేస్తే చాలు, ఇంకా గంటన్నర కూడా నుంచుని ఫోటోలు దిగుతుంటాను వాళ్ళతో. సో యా, ఐ మీన్ అసలు ఇంత కష్టపడేది ఇన్ని సంవత్సరాలు, ఆ పేషెన్స్ తో నేను నా గోల్ టువర్డ్స్ వర్క్ చేశాను దేనికోసం అండి, ఈ వెల్ విషర్స్ అని ఫ్యాన్ బేస్ కోసమే. ఇప్పుడు నాకు వచ్చిందంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళతో. ఐ హావ్ ఆల్వేస్ హ్యాడ్ ప్లెజర్ అండ్ ఐ హావ్ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ మై షాప్ ఓపెనింగ్స్. ఓకే. అండ్ మీ డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంటుంది, అంటే మీ ఫిజిక్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యేలాగా. సో ఎవరు దాని వెనకాల ఎవరున్నారు? ఎవరు లేరండి, మీరే. ఇట్స్ జస్ట్ me and my awesome bunch of designers who work with me. Really I really touch wood cheppali, I'm blessed andi, because in a way I have a lot of designers who work with me, right from Mugdha to Teja Sarees to Rekha's Couture to Meghna Yelmanchili. So ivan chaala mandi designers andi nato work chestunnaru, and they are open to experiment with me, and I'm always open for experiment. Ippudu Guntur Talkies lanti experimental cinema. సో అన్ని క్యారెక్టర్స్ చేయడం మీకు ఇష్టమే? అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి నాకే తెలియదు, కానీ నా దగ్గర వచ్చిన దాంట్లో వాట్ ఎవర్ ఇస్, నాకు ఏది ఇంట్రెస్ట్ కలుగుతుంది దాంట్లో నాకు చేయడానికి యాక్టింగ్ పరంగా స్కోప్ ఉంటే అనుకుంటే ఐ టేక్ ఇట్ అప్. ఓకే. సో ఇన్ని ఇయర్స్ అయింది కదా, మీరే చెప్పారు తమిళ్ మూవీ ప్రస్థానం, కన్నడ సినిమా కూడా చేశాను మధ్యలో. ఓకే. సో తర్వాత జబర్దస్త్, ఇప్పుడు నెక్స్ట్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో చేస్తున్న హీరోయిన్ రోల్స్, ఈ మొత్తం దీంట్లో ఈ గాన్ త్రూ ఏమేమి ఉన్నాయి? అంటే ఎప్పుడైనా ఇంకొద్దు వెళ్ళిపోదాం, మన వల్ల కాదు ఇదంతా అనుకున్నారా? డెఫినెట్ గా చాలా సార్లు అనిపించిందండి, చాలా సార్లు అనిపించింది. బికాజ్ ఇమాజిన్ 1.5 year
పర్సనల్ లైఫ్ సరిగ్గా నడవట్లేదు బికాస్ మా మదర్ కి లేదు ఆ టైంలో. అలాంటప్పుడు వర్క్ కూడా జరగట్లేదు. సో చాలా సార్లు అనిపిస్తుంది అసలు యూ గెట్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. నిజంగా చెప్పాలంటే నాకు ఒక మంచి బ్యాక్ బోన్ ఇస్ మై ఫ్యామిలీ సపోర్ట్ అండి. లేకపోతే డిప్రెషన్ వల్ల చాలా మంది దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ విచ్ హ్యాపెన్ ఇన్ లైఫ్. వాళ్ళు అసలు ఏమేమో చేసుకుంటారు మనం వింటూనే ఉంటాము. అలాగే మీరు anything can happen. My backbone has always been my mother, my grandfather, my extreme family support valle I could sustain. Because acting career అనేది ఒకటి ఏంటంటే, how should I put this to you? ఇప్పుడు ఒక సినిమా చేసాము, ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. ఎప్పటికప్పుడు కేక్ వాక్ అనేది కాదండి. ఇప్పుడు ఒక్కసారి మన స్క్రీన్ లో కనిపించాం అనుకోండి, వన్స్ అన్ యాక్టర్ ఆల్వేస్ అన్ యాక్టర్ అండి, వన్స్ అన్ ఎంటర్టైనర్ ఆల్వేస్ అన్ ఎంటర్టైనర్. ఇంకా మనం మళ్ళీ ఏదో ఒక బీపీఓ జాబ్ అయినా లేకపోతే ఒక రెగ్యులర్ 9 to 5 జాబ్ మనం చేయలేము. ఎందుకంటే మేము చేయాలనుకుంటే కూడా జనాలు మమ్మల్ని చేయనివ్వరు. వాళ్ళు యూ కాంట్ గో బ్యాక్ బికాజ్ ఎలా ఉంటదంటే, ఓ ఇంకా సినిమాలు రావట్లేదా అందుకే. సో it is a very mentally stressful thing అండి. You don't have another option, literally. You don't have another option. ఇప్పుడు మనం ఒక జాబ్ వదిలేస్తే ఇంకో జాబ్ కోసం ఆప్ట్ చేయవచ్చు. ఒక 9 to 5 జాబ్ ఒకటి వదిలేసి లేకపోతే చదువుతున్నామంటే నెక్స్ట్ ఏం చదువుతున్నాం అనుకోవచ్చు. కానీ ఒక కొంచెం ఎస్టాబ్లిషింగ్ రోల్స్ ఏదైనా చేసిన తర్వాత ఆర్ ఎనీథింగ్ మనం మళ్ళీ తిరిగి ఒక రెగ్యులర్ జాబ్ కి వెళ్ళలేమండి. అండ్ నాకు తెలుసు కొంతమంది వెళ్ళారు. ఐ నో అ ఫ్యూ పీపుల్ వాళ్ళ యాక్టింగ్ కెరియర్ మరీ సక్సెస్ఫుల్ గా అవ్వలేదు అండ్ వాళ్ళు తిరిగి కొన్ని 9 to 5 జాబ్స్ లోకి వెళ్ళి ట్రై చేశారు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ బికాస్ ఐ నో పర్సనలీ ఐ బీన్ త్రూ దట్ ఎక్స్పీరియన్స్. ఇంట్లో వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడతారు, మన నేబర్స్ వీళ్ళందరూ ఉంటారు, మేము అనుకున్న ఫ్రెండ్స్ ఎలాంటి కామెంట్స్ పాస్ చేస్తారు, అవన్నీ ఐ బీన్ త్రూ దట్ ఫేజ్. అవన్నీ నేను చూసాను. కాబట్టి మీరు ట్రై చేశారా అలా? లేదు ఈ ప్రొఫెషన్ వదిలేసి వేరే ప్రొఫెషన్ లోకి వెళ్ళాలి అని. అవును, ట్రై చేసాము, వేరే ఏదైనా అటెంప్ట్ చేద్దామని చేసాము. కానీ ఇట్స్ నాట్ ఈజీ అండి. ఒక్కసారి మనం స్క్రీన్ లో కనిపించాం అనుకోండి, జనాల్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు గుర్తు మళ్ళీ బయటికి వెళ్తే ఆహా అసలు ఆ టార్చర్ అనేది ఎక్కడ ఉండదండి నిజంగా. బికాస్ దే టాక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ నాన్ సెన్స్. ఓ ఓకే క్లిక్ అవ్వలేదు కదా అంటే మేము పడే కష్టం. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తే కూడా ప్రతిసారి పాస్ అవుతాము 100% ఎప్పుడు ఉండదండి. ఇట్స్ ఎప్పుడైనా అప్ డౌన్. అందరూ అన్ని సబ్జెక్ట్స్ లో 100% రాదు. కానీ వాళ్ళు అలా ఆలోచించరు. ఇట్స్ లైక్ ఓ మీరు క్లిక్ అవ్వలేదు కదా, ఓ నువ్వు క్లిక్ అవ్వలేదు కదా, ఓ ఓకే ఇప్పుడు ఏం లేవా. So it's a different level of torture, right? It's a different level of torture. So I've been through that. So ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ అంతా మనుషుల్ని రీడ్ చేయడానికి బాగా పనికొచ్చింది మీకు. బాగా పనికొచ్చింది. ఇలా చూసి వీళ్ళు ఎలా అని చెప్పగలుగుతారు కదా ఇప్పుడు మీరు. అండ్ నాకు ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ ప్రాబ్లీ 10 years బ్యాక్ నాకు లేదు. ఐఎమ్ మోర్ కామ్ పర్సన్, ఐఎమ్ మోర్ స్టేబుల్ పర్సన్. ఎస్, ఇప్పుడు ఎవరు నా లైఫ్ లో ఉండాలి, ఎవరిని ఆ డోర్ అవతలే పెట్టేసి ఉంచాలి అనేది నేను నేర్చుకున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ నౌ. సో ఐ కెన్ హ్యాండిల్ సిచ్యువేషన్స్ బెటర్ నౌ. సో ఇలాంటి మెచ్యూరిటీ వీటికి గాసిప్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు పెద్ద మ్యాటర్ కాదు. కెరియర్ స్టార్టింగ్ లో అట్లాంటప్పుడు లేదు కెరియర్ గాసిప్స్ అనేది నాకు ఎప్పుడు దే హావ్ నెవర్ ఎఫెక్టెడ్ మీ అండి. బికాస్ అదే సెడ్ మై ఫ్యామిలీ ఇస్ మై స్ట్రెంగ్త్ అన్నమాట. So since they don't care, I don't care either. It has never mattered to me. And websites kuda edo okati rayali kadandi, వాళ్ళు బతకాలి, మేము బతకాలి, వాళ్ళు రాస్తే కదా మేము కూడా బతుకుతాం, మేము వాళ్ళు it's a correlated, it's an interrelated thing అండి. అంతే వాళ్ళకి ఇప్పుడు జనాలు కూడా గాసిప్స్ కావాలా, పాజిటివ్ నేచర్ చూస్తున్నాం. గాసిప్స్ and all absolutely immaterial, does not matter only, does not. ఓకే, సో ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నా, ఎలాంటి వాళ్ళు కావాలి, ఇంతమంది ఫ్యాన్స్ ఇంతమంది ఆడియన్స్ చూస్తున్నప్పుడు అరే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రమోషన్స్ కి మేము రాజమండ్రి, భీమావరం, విజయవాడ, వైజాగ్ ఇవన్నీ ఒక ఛానల్ కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా ఫోన్ కాల్స్ రిసీవింగ్ అట్లాంటివి ఫోన్ కాల్స్ అదే అడుగుతున్నారు, మేడం ఇంకా మీ పెళ్ళి ఎప్పుడు అనేసి. లైక్ ఒక 50 సినిమా చేసి ఇంకొక 100 టీవీ షోస్ చేసి అప్పుడు ఆలోచిస్తాం. ఎవరు పువ్విచ్చి నన్ను పెళ్లి చేసుకొని అడగలేదా? ఆడియో ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు పువ్విచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారబ్బా. నాకే కాదు మీకు అమ్మాయిలకి. నేను అలా ఇప్పుడు హీరోయిన్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం అని అడిగే వాళ్ళు
ఇక్కడ ఇప్పుడు మీరు పబ్లిసిటీకి వీటికి వెళ్తూ ఉంటారు అట్లాంటప్పుడు వాళ్ళతో పెళ్లి చేసుకోం కదా అంతేనా? అంతే మరి. అలా కానీ ఎక్సైటింగ్ ఫీల్ అవుతారా అవరా? డెఫినెట్లీ ఇట్స్ దేర్ లవ్ అండి. దట్ ఎక్సైట్మెంట్ అండ్ లవ్ డెఫినెట్లీ చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతాను. మరి కానీ పెళ్లి అనేది నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్. నేను ఇప్పుడు ఈ లెవెల్ నే నాట్ యెట్ రెడీ అప్పుడే. అండ్ గుంటూరు టాకీస్ 2 వస్తుందని విన్నాము, అందులో మీరు లేరా? లేదండి, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ గుంటూరు టాకీస్ 2 యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇంకా స్క్రిప్ట్ పరంగా కొంచెం నడుస్తుంది. సో maybe not, maybe I don't know, let's see. Okay. And 2 shows లో జబర్దస్త్ లో ఒక దాని నుంచి తప్పుకున్నారు, ఏదైనా రీజన్ ఉందా స్పెసిఫిక్? అది ఒక 150 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశానండి అక్కడ. సో ఇట్ వాస్ టైమ్ టు చేంజ్. నాకు అంటే నా లైఫ్ లో కొంచెం మొనాటనీ వచ్చేసింది. అండ్ ఇప్పుడు జనాలు కూడా చేంజ్ కావాలి, తప్పదు. సో ఇట్ వాస్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ మీ అండ్ ద మేనేజ్మెంట్. ప్లస్ సినిమాలు చేస్తున్నాను ఆ టైంకి. సో ఇట్ వాజ్ నాట్, అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వచ్చి. సో ఓకే. సో చిరంజీవి గారి ఫిల్మ్ లో ఒక ఐటమ్ సాంగ్ చేయమని రష్మిని పిలిచారు, తన రెస్పాన్స్ ఏంటి? ఎగ్జైటింగ్, నాకు ఐటమ్ సాంగ్ ఆఫర్స్ చాలా వస్తున్నాయండి. కానీ నాకేంటంటే మంచి పెద్ద హీరో అయినా ఉండాలి, వాళ్ళ పక్కన చేయాలి, లేకపోతే మంచి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ ఐటమ్ సాంగ్స్. ఓకే. స్పెషల్ సాంగ్ ఐటమ్ సాంగ్ కాదు, ఇట్స్ ఎ న్యూ స్పెషల్ సాంగ్. ఓకే. అండ్ ఏ సినిమాలు, ఎలాంటి సినిమాలు ఎక్కువ చూస్తారు? కామెడీ అండ్ హారర్. సో ఇప్పుడు దసరా హాలిడే ఉన్నాయి, ఒక 5-6 days ఆఫ్ తీసుకున్నాను, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను. సో మధ్యలో సినిమాలు కూడా చూస్తా. ఓకే. సో ఇప్పుడున్న హీరోస్ లో ఎవరు బాగా ఇష్టం? ఎవరి పక్కన హీరోయిన్ అయితే ఎగిరి గంతేస్తారు? క్యాలిక్యులేటింగ్? నాట్ క్యాలిక్యులేటింగ్. నిజంగా చెప్పాలంటే ఎగిరి గెంతుతాననేసి అలా ఏం లేదు. ఇఫ్ ఐ ఉన్న టాప్ 3-4 టాప్ హీరోస్ దగ్గర నుంచి I get an offer from anyone, I would love to be part of it. Alage pedda directors దగ్గర నుంచి ఏదైనా మంచి opportunity వస్తే definitely I would love to do it, but I'm not waiting. Okay. అలా ఉండాలి అట్లా అయితేనే I'm not waiting for that. I'm happy to be doing films and I'm అదృష్టంగా అనుకుంటున్నాను that జనాలు నా సినిమా చూడడానికి వస్తున్నారనేసి. ఐ ఫీల్ ఇట్ లైక్ అ బ్లెస్సింగ్ అండి. సో ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్. అండ్ ఫస్ట్ లో మీరు చెప్పారు ఒక స్టెప్ మామ్ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి, తర్వాత మారిందా ఆఫ్టర్ ఈ సినిమాలన్నిటి తర్వాత? సినిమా అంటే నా సైడ్ ఫర్ మీ డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్ అండి. కానీ ఇప్పుడు నాకు వాట్ ఎవర్ లిటిల్ ప్లాట్ఫామ్ నాకు వచ్చింది, ఐ మేక్ ష్యూర్ దట్ నా చుట్టూ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఐ డోంట్ ట్రీట్ దెమ్ లైక్ దట్. ఇప్పుడు నేను వచ్చి ఆమె చిన్న చేప అండి, ఇంత పెద్ద ఓషన్ లో, ఇంత పెద్ద సముద్రంలో ఒక చాలా చిన్న చేపని. ఐఎమ్ జస్ట్ ఏంటంటే నాకు ఉన్న ఆపర్చునిటీస్ లో, నాకున్న దాంట్లో ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ద బెస్ట్ ఫర్ మై సెల్ఫ్. కానీ నాకు తెలిసినంత వరకు నేనున్న చోట ఐఎమ్ యాజ్ గుడ్ టు పీపుల్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో అట్లీస్ట్ ఐ ట్రై నాట్ టు డూ వాట్ నాతో ఏమేమి జరిగిందో అది నేను వాళ్ళతో అంటే ఐ మేక్ ష్యూర్, ఆర్ అట్లీస్ట్ నేను ఉన్నంత వరకు ప్లేసెస్ లో ఐ డోంట్ డూ దట్ టు ఎనీబడి. ఐ విల్ నెవర్ పర్సనలీ, నాకు ఒక స్పాట్ బాయ్ నుంచి ఎవరైనా కావచ్చు, ఎనీబడి, ఫర్ మీ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అండ్ వాళ్ళు కూడా నాకు అదే రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను కూడా వాళ్ళకి అదే రెస్పెక్ట్ ఇస్తాను. సో దెర్ ఇస్ అట్లీస్ట్ ఐ డూ ఇట్. అదే సెడ్, నాకు చాలా చిన్న చేపని ఇంత పెద్ద ఓషన్ లో. సో అండ్ ఆ ఇండస్ట్రీలో చేంజ్ వచ్చేది నేను తీసుకొని రాలేనేమో, బికాస్ ఇట్స్ ఎ హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్. అది ఎక్కడో స్టార్ట్ అవ్వాలి. మేబీ ఇప్పుడు ఇండస్ట్రీ అలా కాదు, బికాస్ ఇప్పుడు చాలా మంది యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్ ఉన్నారు, యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు హూ ఆర్ మోర్ క్యాజువల్, హూ ఆర్ మోర్ ఫ్రెండ్లీ. ప్రాబ్లీ 10 years బ్యాక్ అలా కాదు. అప్పుడు కొంచెం అది ఆ హయార్కీ అనేది మెయింటెనెన్స్ ఉండేది. నౌ ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఐ థింక్ థింగ్స్ హెవ్ చేంజ్డ్ అ లాట్. ఎందుకంటే ఇప్పుడు అందరం డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి తింటున్నాం. మేబీ 10 years బ్యాక్ అలా లేదు. నేను ఉన్నప్పుడు, నేను స్టార్ట్ అవుట్ చేసేటప్పుడు ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్, బట్ నౌ ఇట్ ఈస్ డెఫినెట్లీ చేంజ్డ్. అండ్ వెరెవర్ నేను అది ట్రై చేస్తాను, ఐ షుడ్ నాట్ డూ దట్. ఐ గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్, చాలా అంటే
ఒక బయోపిక్ లాంటిది ఇట్లాంటి వాటిల్లో చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా? డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ వస్తే, మంచి స్క్రిప్ట్ వస్తే, వెరీ గుడ్ బయోపిక్, వై నాట్? ఐఎమ్ ఓపెన్ టు ఇట్. I'm open to everything అండి. Life is about enjoying it. Life is about experimenting. మేబీ ఒక ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ఫుల్ కావచ్చు, కాకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్. సో ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. సో కంపేర్ టు మెన్, అమ్మాయిలు ఏ ఇండస్ట్రీలో అయినా ఇంత మెచ్యూరిటీ, ఇంత ఇవి ఉంటే కానీ బయటికి ఆర్ పైకి రావడం ఇంపాసిబుల్. అది మీ మాటలు మొత్తాన్ని బట్టి నాకు అర్థమైంది. అంతేనా? అంతే అంతే అంతే. ఇక్కడే కాదు, ఇట్స్ వెరీ నార్మల్. అది ఎప్పుడో నుంచి సెంచురీస్ నుంచి అదే నడుస్తుంది. ఇఫ్ యు ఆర్ వెరీ ఫార్వర్డ్, ఇఫ్ యు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం కష్టం, బట్ నథింగ్ కెన్ బీట్ ది ఆల్ మైటీస్ హ్యాండ్ కదా. సో అక్కడి నుంచి సపోర్ట్ ఉంటే నథింగ్ విల్ మ్యాటర్. అండ్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఏ హీరోయిన్ అంటే ఇష్టం బాగా యాటిట్యూడ్ పరంగా? ఐ లవ్ మాధురి దీక్షిత్. ఓకే, ఐ లవ్ 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 మాధురి దీక్షిత్. షీ ఈజ్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్. ఆమె వచ్చి ఆమె పర్సనల్ లైఫ్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్ అయినా, అసలు ఇంతవరకు మాధురి దీక్షిత్ క్రేజ్ ఎవ్వరు దాటలేదండి. బీట్ హర్ గ్లామర్, బీట్ హర్ సెక్సీనెస్, హర్ ఓమ్ ఫ్యాక్టర్. ఆ టైంలో సైజ్ 0 అనేది కాన్సెప్ట్ ఉండేది కాదు. యాబ్స్ ఉండాలి, మనం సైజ్ 0 ఉండాలి, స్టిక్ థిన్ ఉండాలి, అలాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండేవి కాదు. అండ్ స్టిల్ షీ వాజ్ ద మోస్ట్ గార్జియస్ ఉమెన్ ఎవర్, అండ్ షీ ఈస్ గోయింగ్ టు రిమైన్ ద మోస్ట్ గార్జియస్ ఉమెన్ ever. Okay, I'm a huge fan of Madhuri Dixit. చిన్నప్పటి నుంచి నాకు గుర్తున్నా ధక్ ధక్ కర్నే లగా ఆ పాటలు అయినా, చోలీకే పీచే అయినా, చిన్నప్పుడు కూడా చూసి అవి ఇమిటేట్ చేసి డాన్స్ చేసేదాన్ని నేను. ఐ థింక్ ఇఫ్ వాట్ ఎవర్ ఇప్పుడు కొంచెం డాన్స్ ఏమైనా చేస్తానంటే, ఏదైనా ఇదంతా ఫ్రీగా ఉన్నానంటే, ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాచింగ్ హర్ డాన్స్ ఆన్ టీవీ, హర్ పర్ఫార్మెన్స్. That made me the free person that I am today. కానీ టీవీలో ఉండేటప్పుడు కొంత స్పాంటనిటీ చాలా ఎక్కువ కావాలి. సడన్ గా స్కిట్ చేస్తూ మీ మీద పంచ్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా, ఎలా రియాక్ట్ అవుతారు అట్లాంటప్పుడు? ఆ రియాక్షన్ చేస్తుంటారు కదా, ఒక కెమెరా డెడికేట్ చేస్తారు ఆ రియాక్షన్స్ కోసం. సో అది ఉంటది ఎప్పటికీ. అంతే, అది ఇబ్బంది పెట్టదు, పెద్ద అలవాటైపోయింది. అలవాటు అనేది కాదు, ఇప్పుడు ఒక కామెడీ షో. కానీ అంటే నేను అనేది ఇబ్బంది పెట్టదు అంటే అలా కాదు, పర్సనల్ గా అనడం వేరు, ఆ రియాక్షన్ నీ వైపుకు చూపించడం వేరు. లోపల ఒక రియాక్షన్ ఉంటుంది, కానీ కెమెరా ముందు ఇంకో రియాక్షన్ వస్తుంది. అలా ఏమీ లేదు, బికాజ్ నాకు తెలుసు పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఆ ఒక్క స్కిట్ చేయడానికి. అంటే ఇంతమంది టీమ్ లీడర్స్ ఉన్నారు అక్కడ. వీ హ్యావ్ ఇటువైపు 7, అటువైపు 6. ఒక మంత్ లో ఒక 4 స్క్రిప్ట్స్ చేసి పెట్టడం ఇస్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ అ జోక్. నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. సో ఆ ఒక్క చిన్న పంచ్ వల్ల ఆడియన్స్ ఫేస్ మీద స్మైల్ వస్తే గానీ, మా జడ్జెస్ ఫేస్ మీద స్మైల్ వస్తే గానీ పర్లేదు. ఇఫ్ నా మీద పంచ్ చేయడం వాళ్ళకి ఒక చిన్న రిలీఫ్, పర్లేదు, ఇట్స్ ఓకే. బికాస్ వాళ్ళు చాలా 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 కష్టపడుతున్నారండి, చాలా. దే వర్క్ రియలీ రియలీ హార్డ్. ఓకే, ఆల్ ది బెస్ట్ రష్మి. అండ్ ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి రోల్స్ లో మా అందరికి మీరు కనిపించాలి. థాంక్యూ సో మచ్ అండి. ఓకే, సో ఇది విజయదశమి సందర్భంగా రష్మితో కబుర్లు. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకండి హీరోయిన్స్ ని ఆర్ యాక్ట్రెస్ లని స్పెసిఫిక్ గా, ఎందుకంటే వాళ్ళు చాలా స్మార్ట్ గా ఉండాలి అని మనకి రష్మిని చూస్తే అర్థమవుతుంది. దసరా శుభాకాంక్షలు మరొకసారి. స్టే విత్ us.